ఈరోజు మనం 8వ శతాబ్దంలో చర్చ చరిత్రను గురించి తెలుసుకోబోతున్నాము. 8వ శతాబ్దంలో ఐరోపాలోని తెగలను పునీత బోనిఫస్గా పేరుగాంచినటువంటి విమ్ఫ్రిడ్ క్రైస్తవత్వం వైపు పరివర్తన చేయడం సాగించాడు. ఈయనను జర్మన్ దేశపు అపోస్తలుడు అంటారు. ఈయన క్రీస్తు శకం 723 నుంచి 739 వరకు సువార్త ప్రచారం చేశాడు. పునీత బోనిఫస్ గారి గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఐరోపా ప్రజలకు ఓక్ చెట్టు చాలా పవిత్రమైనది. దానిని నరికిన వారిని దేవతలు చంపేస్తారని వారి నమ్మకం. అయితే ఒక చర్చి నిర్మాణానికి పునీత బోనిఫస్ గారు ఆ చెట్టు నరికేయించాడు. అయినప్పటికీ ఆయన మరణించకపోవడం చూసి అక్కడి వారందరూ క్రైస్తవులుగా మారారు. పోపు గారి ఆధ్వర్యంలో ఐరోపా వాసుల మత మార్పిడికి కృషి చేసిన చాలామంది బెనెడిక్ట్ మఠవాసులలో బోనిఫస్ గారు ఒకరు. బోనిఫస్ గారి సహాయంతో పోపు గారు ఫ్రాన్స్లోని ఫ్రాంకుల రాజులతో పొత్తు కుదుర్చుకున్నాడు. ఇలా పొత్తు కుదుర్చుకున్న రాజుల్లో పెపిన్ అనే అతను మొదటి వ్యక్తి. 754లో స్టీఫెన్ పోపు పెపిన్ రాజుగా అభిషేకించి రోమనుల పాలకుడు అనే రోమ్ చక్రవర్తులకు ఇచ్చేటువంటి గొప్ప బిరుదును ఆయనకి ఇచ్చాడు. పోపు గారికి ఫ్రాంకిష్ రాజులకు మధ్య ఈ విధంగా అవినాభావ సంబంధం ఏర్పడింది. పెపిన్ కుమారుడు చార్లెస్ ది గ్రేట్ను 800 సంవత్సరంలో రాజుగా అభిషేకించినప్పుడు ఈ సంబంధం మరింత బలపడింది. 768 నుంచి 814 వరకు పాలించినటువంటి చార్లెస్కు పోపు గారికి మధ్య కూడా సంబంధాలు చాలా సంవత్సరాలుగా కొనసాగాయి. దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే బైజాంటైన్ క్రైస్తవులు కాన్స్టాంటినోపుల్ రాజును రోమన్ చక్రవర్తిగా భావించి ఆయనతో సత్సంబంధాలు పెట్టుకునేవారు. పశ్చిమ దేశాల క్రైస్తవులు ఫ్రాంక్ రాజులతో పొత్తు పెట్టుకోవడం వలన పోపు గారికి బైజాంటైన్ క్రైస్తవులకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చార్లెస్ ది గ్రేట్ ఈ సంబంధాలు మరింత విచ్ఛిన్నం కావడానికి తోడ్పడ్డాడు. 787 సంవత్సరంలో తూర్పు దేశాల క్రైస్తవులు 2వ నికేయ మహాసభలో తీర్మానించిన తీర్మానాలను వ్యతిరేకించారు. బైజాంటైన్ చక్రవర్తి వశంలో ఉన్న కొన్ని ప్రాంతాలను తన వశం చేసుకోవడానికి యుద్ధం చేశాడు. నైసీన్ విశ్వాస ప్రమాణానికి ఫిలిఖో అనే పదాన్ని జోడించాలని ఒత్తిడి చేశాడు. ఈ విశ్వాస ప్రమాణం పవిత్రాత్మ తండ్రి దేవుని నుంచి వచ్చాడు అని వెల్లడిస్తుంది. అయితే చార్లెస్ ది గ్రేట్ పవిత్రాత్మ తండ్రి నుంచి కుమారుని నుంచి వచ్చాడు అని కుమారుని నుండి ఫిలిక్యూ అనే పదాన్ని జోడించాడు. మనం ఇప్పటికి కూడా ఈ విశ్వాస ప్రమాణాన్ని ఉపయోగిస్తున్నాం. రాజు ప్రతిపాదించిన దాన్ని శ్రీసభ అంగీకరించడం ద్వారా రాజుకు శ్రీసభకు మధ్య ఉన్న బలమైన పొత్తు వెల్లడవుతుంది. చార్లెస్ ది గ్రేట్ కథోలిక విశ్వాసాన్ని శ్రీసభను పరిరక్షించి దాని వ్యాప్తికి ఎంతో దోహదం చేశాడు. అయితే శ్రీసభను తన ఆధీనంలో ఉంచుకొని పోపు గారికి లేఖ రాస్తూ ప్రార్థన చేయడమే పోపు గారి విధి అని, శ్రీసభను పాలించడం తన వంతు అని పేర్కొన్నాడు. సిద్ధాంతపరంగా శ్రీసభకు రాజుకు అనగా శ్రీసభకు ప్రభుత్వానికి మధ్య పొత్తు ఒక అంగీకారంపై ఆధారపడింది. ఆధ్యాత్మిక విషయాలు పోపు గారు చూసుకునేట్లు, లౌకిక పాలనకు సంబంధించిన విషయాలు రాజు చూసుకునేటట్లు. అయితే వీరిద్దరిలో ఒకరు బలంగా ఇంకొకరు బలహీనంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి తారుమారయ్యేది. ఇది ఎంతవరకు వచ్చిందంటే కొన్నిసార్లు పీఠాధిపతులను నియమించడం, అభిషేకించడం తమ పని అని కొందరు రాజులు తీర్మానించారు. ఈ పరిస్థితిని లే ఇన్స్టిట్యూషన్ అంటారు. మధ్యయుగాల్లో ఈ విషయంపై చాలా వాదోపవాదనలు జరిగాయి. శ్రీసభ రాజుల పరిరక్షణ కోరడం వల్ల ఇలాంటి విషయాలను భరించవలసి వచ్చింది. చార్లెస్ ది గ్రేట్ మతవ్యాప్తి విధానం ఏమిటంటే ఆయన ఒక ప్రాంతాన్ని జయించి ఆ ప్రాంతంలోని ప్రజలకు నీటితో లేదా రక్తంతో జ్ఞానస్నానం పొందడానికి అవకాశం ఇచ్చేవాడు. ఈ కాలం ఒక రకంగా చెప్పాలంటే దుర్మార్గపు కాలం. ప్రజలు అవిద్యావంతులు. వారు రాజు అనుసరిస్తున్న మతాన్ని తాము కూడా అనుసరించేవారు. కథోలిక విశ్వాసం ఒక సంస్కృతికి చెందిన మొత్తం ప్రజలను ఒకేసారి క్రైస్తవులుగా మార్చింది. దీనివలన క్రైస్తవ విశ్వాసాన్ని ప్రజలందరికీ ఒకేసారి బోధించవచ్చునని శ్రీసభ తలంచింది. ఇలా సామూహికంగా మత మార్పిడి చేయడం వలన వేరే మతాల ప్రభావం క్రైస్తవ విశ్వాసంపై పడకూడదని కూడా శ్రీసభ తలంచింది. నాగరికతను సుస్థిరపరిచి అవిద్యావంతులు నాగరికతలు అయిన ఈ ప్రజలకు బోధించడం మఠాల యొక్క పని. చార్లెస్ ది గ్రేట్ కూడా తన జ్ఞానాన్ని మెరుగుపరచుకోవడానికి ఆల్కుయిన్ అనే ఇంగ్లీషు సన్యాసి ఆధ్వర్యంలోని కొందరు పండితులను తన రాజాస్థానంలో ఉంచుకున్నాడు. తమ పీఠాలలో జ్ఞాన సముపార్జనకు ఒక స్కూల్ ఉండాలని పీఠాధిపతులను ఆదేశించాడు. ఇది ఒక రకంగా మంచి ఫలితాలని ఇచ్చింది. కానీ చార్లెస్ రాజు చనిపోయిన తర్వాత ఆ సామ్రాజ్యం విడిపోయింది. దాంతో ఈ జ్ఞాన తృష్ణ వీగిపోయింది. సన్యాస మఠాలు తప్ప ఐరోపా మొత్తం ఆధ్యాత్మిక పరంగాను అవిద్యాపరంగాను అజ్ఞాన తిమిరంలో మునిగిపోయింది. ఇస్లాం శక్తులతో పోరాడుతున్న తూర్పు దేశాల క్రైస్తవులు కూడా దైవశాస్త్ర విషయంలో సంక్షోభాన్ని చవిచూశారు. 3వ లియో అనగా సింహనాథ చక్రవర్తి గారు 730 సంవత్సరంలో క్రైస్తవులు అందంగా అలంకరించిన క్రీస్తు ప్రతిమలకు కానీ పునీతుల ప్రతిమలకు కానీ గౌరవాభివందనాలను చెల్లించకూడదని ఆదేశించాడు.
తూర్పు దేశాలలో ప్రతిమలను అందంగా అలంకరించడం, వాటికి గౌరవ సూచకంగా వందనాలు అర్పించడం ఆధ్యాత్మిక ప్రతీకలుగా ఉండేవి. అయితే బైబిల్లో ఎటువంటి ఆకారాలను ఆరాధించకూడదని ఆజ్ఞ ఉందని, అందువలన అన్ని విగ్రహాలను కూల్చివేయాలని 3వ సింహనాథ చక్రవర్తి గారు ఆదేశించారు. దీన్నే ప్రతిమల ధ్వంసీకరణ అంటారు. 3వ గ్రెగరీ పోపు గారు ఇంకా తూర్పు ప్రాంతాల క్రైస్తవులు చాలామంది ఆ దేశానికి ఆయన ఇచ్చినటువంటి ఆ నిర్ణయానికి నిరసనలు వ్యక్తం చేశారు. 787వ సంవత్సరంలో ఐరిష్ చక్రవర్తిని 2వ నికేయ మహాసభ ఆహ్వానించింది. ఇది క్రైస్తవ చరిత్రలో 7వ మహాసభ. ఈ మహాసభలో ప్రతిమలకు గౌరవ వందనాలు అర్పించడంలో ఎటువంటి దోషము లేదని తీర్మానించబడింది. ఈ మహాసభ ప్రతిమలకు చెల్లించే గౌరవ వందనాలకు దేవునికి జరిపే ఆరాధనకు మధ్య భేదాన్ని స్పష్టీకరించింది. రోమన్ కథోలిక శ్రీ సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఇక్కడ మనకు కొంచెం వివరణ అవసరం. బైబిల్ గ్రంథంలో ఎటువంటి ఆకారాలను ఆరాధించకూడదనే ఒక ఆజ్ఞ ఉంది. ఇక్కడ ఆరాధించడం అంటే దేవుని కన్నా ఎక్కువగా దేనిని భావింపరాదు అని అర్థం. అయితే తూర్పు దేశాల క్రైస్తవులు బైబిల్లోని వివిధ ఘట్టాలను చిత్రపటాలుగా, శిల్పాలుగా తయారు చేసుకొని చదువు రాని వారు బైబిల్ జ్ఞానాన్ని ఈ విధంగా పొందడానికి దోహదం చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన కుటుంబాల్లో చనిపోయిన వారి జ్ఞాపకార్థం వారి పటాలను పెట్టుకుని వారికి దండలు వేయడం లాంటిది. అయితే విగ్రహాలను దేవతామూర్తులుగా ఆరాధించే వారిని విగ్రహారాధికులని, వారి నిజమైన దేవుళ్ళను కాక రాళ్ళు రప్పలను ఆరాధిస్తున్నారని అనడం సబబు కాదు. మన కథోలిక విశ్వాసం ప్రకారం దేవ పూజలో ఆశీర్వదింపబడిన అప్పం క్రీస్తు భగవాన్ని రూపంగా పూజించడం ఆశ్చర్యంగా ఉంది. అంటే క్రీస్తు భగవానుడు అప్పరూపంలో ఉన్నాడని మన విశ్వాసం. అలాగే ఏదైనా విగ్రహానికి పూజ చేసి ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ విగ్రహంలో దేవుడు వేంచేసి ఉన్నాడని మన భారతీయ హైందవ విశ్వాసం. ఈ విశ్వాసాన్ని మనం అవహేళన చేయకూడదు. వారి అంతరాత్మల ప్రకారం దేవుణ్ణి పూజించే వారందరూ దేవుని కృప వలన రక్షింపబడతారని 2వ వాటికన్ బోధనను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అదీగాక మన మనస్తత్వం ప్రకారం దేవుణ్ణి కూడా మన మనసులో నిలుపుకోవడానికి గుర్తుగా ఈ ప్రతిమలు ఉపయోగపడుతున్నాయి. ఆ కాలంలో చాలామంది చదువు రాని వారు కాబట్టి గ్రెగరీ ది గ్రేట్ పోప్ గారు చిత్రపటాలు, ప్రతిమలు సామాన్య ప్రజల పుస్తకాలు అని రాశారు. అయితే 9వ శతాబ్దం క్రైస్తవులకు ఒక రకంగా శాంతియుతమైనటువంటి కాలం. అదేవిధంగా క్రైస్తవ విశ్వాసం ఎంతగానో అభివృద్ధి చెందినటువంటి కాలం. సంతోషంగా ఎటువంటి యుద్ధాలు లేకుండా గడిచిపోయినటువంటి కాలం. మరి 9వ శతాబ్దంలో ఏం జరిగింది అనేటువంటి విషయాలను గురించి రాబోయేటువంటి పాఠంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.